నమస్కారం. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నగరపాలక సంస్థలో పనిచేస్తున్నటువంటి మహిళా పారిశుద్ధ్య కార్మికులకు అందరికీ కూడా ఈరోజు ఎస్సీ మోర్చా అధ్యక్షుల వారు, అదేవిధంగా మన ఎక్స్-ఎంపీ గారు దుర్గా రామకృష్ణ గారి ఆధ్వర్యంలో ఈరోజు అందరికీ కూడా ఘనంగా సన్మానించడం, అదేవిధంగా వాళ్ళకంతా మొమెంటోస్ కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళ యొక్క సేవలను గుర్తించి ఈరోజు నగరపాలక సంస్థ యొక్క కార్మికులను గుర్తించడం కూడా మేము నగరపాలక సంస్థ నుంచి గౌరవ మేయర్ గారు, అదేవిధంగా కమిషనర్ గారు అభినందించడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా కార్మికులను గుర్తించి వాళ్ళ యొక్క సేవలను అభినందిస్తూ ఈ యొక్క కార్యక్రమం చేపట్టిన దానికి మా నగరపాలక సంస్థ నుంచి కూడా వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. ఈరోజు మహిళా దినోత్సవ కార్యక్రమం సందర్భంగా రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు మరియు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పిఎన్ మాధవ్ గారి ఆదేశాల మేరకు, ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు పనతాల సురేష్ గారి ఆదేశాల మేరకు మహిళా దినోత్సవ కార్యక్రమాన్ని చిత్తూరు జిల్లా నందు పారిశుద్ధ కార్మికులుగా పనిచేస్తున్న ఎస్సీ వర్గానికి మరియు అన్ని రకాల కుల వర్గాలు భేదాలు లేకుండా చూడకుండా ప్రతి ఒక్కరికి వాళ్ళకి సన్మాన కార్యం చేయాలనేసి రాష్ట్ర పార్టీ ఆదేశానుసారం ఈరోజు శ్రీమతి దుర్గా రామకృష్ణ గారు, ఎక్స్-ఎంపీ దుర్గా రామకృష్ణ గారి ఆధ్వర్యంలో మరియు హెల్త్ ఆఫీసర్ లోకేష్ సార్ గారి ఆధ్వర్యంలో, కమిషనర్ గారు, మేయర్ గారి ఆధ్వర్యంలో మన మున్సిపల్ ఆఫీస్ చిత్తూరు జిల్లా మున్సిపల్ ఆఫీస్ నందు కార్యక్రమాన్ని జరిపించడానికి మరియు విజయవంతంగా చేయడానికి ప్రతి ఒక్కరు సహకరించిన వారికి అభినందనలు, కృతజ్ఞతలు. ఈ కార్యక్రమము పారిశుద్ధ కార్మికుల్ని ఎందుకు ఎంచుకొని ఎస్సీ మోర్చా ఈరోజు చేసిందంటే, పారిశుద్ధ్యం లేకపోతే దేశం అభివృద్ధి కాదు. ఎందుకంటే అనారోగ్యాలతో అనారోగ్యం అలుముకొని చాలా ఘోరమైన పరిస్థితి వస్తుంది. పారిశుద్ధ కార్యక్రమంలో తన ఇల్లు కూడా శుభ్రం చేసుకోకుండా తెల్లవారుజామున 5 గంటలకు లేచి నగరాన్ని క్లీన్ చేస్తూ దేశ ప్రగతి కోసం పరిశుభ్రత కార్యక్రమంలో ముందడుగు వేస్తున్నారు. కాబట్టి వాళ్ళ యొక్క కష్టాన్ని అర్థం చేసుకుని ఎస్సీ మోర్చా ఈరోజు భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా ఈ కార్యక్రమాన్ని చేయడానికి పూనుకొనింది. అదేలాగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న అధికారులు మరియు మా ఎక్స్-ఎంపీ గారు శ్రీమతి దుర్గా రామకృష్ణ గారికి, వచ్చిన బీజేపీ కార్యకర్తలు, ఎస్సీ మోర్చాల జిల్లా పదాధికారులు కానీ, మండలాధ్యక్షులు గారు కానీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ జై హింద్, జై భారత్.